హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్లో వివరాలు మార్చుకోవాలంటే రూ. 25 చెల్లించాలి. ఆధార్ వివరాల్లో మార్పు చేయడానికి కొంతమంది ఆపరేటర్లు రూ. 100, కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో 150 నుంచి 200 వరకు వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు అయితే వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. అయితే వేలిముద్రలు, కంటిపాపలు తీసుకోవటం సహా ప్రజల ఆధార్ వివరాలు సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సంబంధిత ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని, అతను నియమించిన రిజిస్టర్కు కూడా రూ. 50,000 జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటు తెలిపింది. ఇకపోతే బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయ్ ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాల్లో ఐటీ శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే ఉడాయ్కి ఈమెయిల్ చేయాలని, అలాగనే టోల్ ఫ్రీ నెంబర్ 1947కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించింది. ఇకపోతే ఆధార్ ఉచిత అప్డేట్ గడువు కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం తుది గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ UIDAI పెంచింది. ఆన్లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ 14, 2023తో ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో ఉడాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ గడువును మరో 3 నెలలు పొడిగించింది. అయితే ఇప్పుడు 2024 మార్చి 14 వరకు ఫ్రీ అప్డేషన్ గడువు ఉంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్లో వివరాలు మార్పులు చేసుకోవాలంటే కేవలం రూ. 25 మాత్రమే చెల్లించాలని చెప్తున్నారు. రూ. 25కి మించి ఎవరైనా ఎక్స్ట్రా కనుక చూసుకున్నట్లయితే మనమైతే 1947 నెంబర్కి అయితే కాల్ చేసి మనం ఫిర్యాదు కూడా ఇవ్వచ్చని చెప్తున్నారు. అయితే ఇకపోతే ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి డిసెంబర్ 14తోనైతే గడువు అయితే ముగిసింది. మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయంతో ఆ గడువును కూడా 3 నెలల పాటు అయితే పొడిగించింది. అయితే 2024 మార్చి 14 వరకు అయితే మనం అప్డేట్లు అయితే ఫ్రీగానే చేసుకోవచ్చు. ఆధార్ తీసుకొని 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరిక అయితే చేసింది. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్.